మనకి లోక సంబంధమైన ఆశీర్వాదాలే ప్రాముఖ్యం అనుకోండి. క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావవసరంలే. లోక సంబంధమైన ఆశీర్వాదాలే ప్రాముఖ్యం అనుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ సిలువ మరణం పొందవసరంలే. ఒకవేళ ఈ లోకంలో ధనమే ప్రాముఖ్యం అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే మంచి ఫినాన్షియల్ అడ్వైజర్ని, అంటే ఆర్థిక పరమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తినే పంపించేవాడేమో. ఇప్పుడు మనం సంపాదించుకోవాలి, మనందరూ కూడా ఉన్నత వర్గంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, మనం అందరికంటే గొప్పగా ఉండాలి అని అనుకుంటే దేవుడు నిజంగా ఆర్థిక పరమైన ఎదుగుదలకి ఏవి సహాయాలు అయితే కావాలో ఆ వ్యక్తిని ఈ లోకానికి పంపించేవాడేమో. లేదండి నాకు చదువు కావాలి, మంచి ఉన్నతమైన చదువు చదవాలంటే అట్టి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తినే ఈ లోకానికి పంపించేవాడేమో. లేదండి నా జీవితంలో ఆనందము సంతోషము సమాధానమే కావాలండి అనుకుంటే ఆ ఆనందాన్ని ఇచ్చే వ్యక్తినే పంపించేవాడేమో ఈ లోకానికి. కానీ యేసయ్యని ఈ లోకానికి పంపించడానికి గల కారణం ఏంటంటే మానవులకి రక్షణ కావాలని ఆయన పంపించాడు. మానవులకి రక్షణ అనుగ్రహించి మానవులకి ఆ రక్షణ ద్వారా తనలో కలుపుకొని వారిని తండ్రి దగ్గర కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మరొకసారి చెప్తున్నాను, పాపములో ఉన్నటువంటి మన కొరకు ఆ పాపము నుండి రక్షించడానికి ఒక రక్షకుడు కావాలి. అది ఏ పాపం అంటే మన శరీరానికి పట్టిన పాపము కాదది. ఆ పాపం ఎక్కడుందంటే మన రక్తంలో అణువణువున కూడా ఉందంట. అలాగంటే రక్తం మార్చుకుంటే సరిపోద్దండి. ఆ పాపము మన ఆత్మకు పట్టినటువంటి పాపం అంట. అది దాన్ని శుద్ధి చేయాలంటే మనం సృష్టించిన వాడికి మాత్రమే సాధ్యం అది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే వీరందరిలో ఉన్నటువంటి ఆత్మకు పట్టిన పాపాన్ని శుద్ధి చేయడానికి ఆ పరిశుద్ధుడైన వాడి లోకానికి వచ్చి ఆయన మన కోసం శాపమై, చూడండి గలతీయులకు రాసిన పత్రిక 3:13 అబ్రహాముతో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, అబ్రహాముతో దేవుడు ఏ నిబంధన అయితే చేశాడో, అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణం అంట తర్వాత వచ్చినటువంటి జనాంగానంతటికి అనగా మనంతటికి కూడా వాగ్దానం నెరవేర్చడానికి, ఆ వాగ్దానం అన్యజనులకు అనగా పాపములో ఉన్నటువంటి మనకి దాన్ని ఆపాదించడానికి యేసుక్రీస్తు ప్రభు శాపమైపోయాడంట. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ శాపము లేదు, ఏ దోషము లేదు, ఎక్కడ కూడా దేవుని మాటను ధిక్కరించాడు తృణీకరించాడు అనేది లేదు. ఆయన ఎందుకు వచ్చాడో ఆ పని మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశాడు. ఆయన తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో తండ్రికి విధేయుడిగా ఈ లోకంలో సమస్తమును కూడా ఆయన చేశాడంట. అందుకనే మనము శాపంతో ఉన్నటువంటి మనల్ని మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత పవిత్రత మనలో నింపాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? మనం ఆయన బల్లలో రక్తంలో ఆయన శరీరంలో వెళ్ళాలనుకుంటే వెళ్దాం, తినాలనుకుంటే తిందాం, తాగాలనుకుంటే తాగుదాం, దానికోసం వచ్చాడా? మనం ఉండాల్సిన స్థానంలో ఆయన ఉన్నాడు. మనం పొందాల్సినటువంటి సిలువ మరణాన్ని ఆయన పొందాడు. మనం పొందాల్సినటువంటి గాయాలు ఆయన పొందాడు. మనం పొందాల్సినటువంటి అవమానాలు ఆయన పొందాడు. పర్వాలేదులే ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకుంటే దాన్ని ఏమంటారు? చూడండి, అంటున్నాడు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అనగా యేసుక్రీస్తు పరిశుద్ధుడికి లోకానికి వచ్చి శాపమైపోయినటువంటి మనల్ని, పాపమైపోయినటువంటి మనల్ని అంట ఆయన రప్పించి మనల్ని తప్పించి ఆయన శిక్షలు పడ్డాడంట. ఆయన మనల్ని విడిపించేశాడంట, ఆ శిక్ష నుండి మనల్ని తప్పించేశాడంట. ఆయన దేనంటే ధర్మశాస్త్రం యొక్క శిక్షా విధి నుండి. మరి మన కోసం ఒక వ్యక్తి శిలువ మరణం పొందాడంటే ఆయన ఎవరో మనకెందుకండి, ఎప్పుడైనా వెళ్దాము అనుకోవచ్చా? చూడండి, అంటున్నాడు కదా, ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు మ్రాను మీద వేలాడాడు ఆయన. ఏం మ్రానది? శిలువ మ్రాను మీద వేలాడాడు. ఆ శిలువ మ్రాను మీద వేలాడి ఏమయ్యాడు?
శాపమైపోయాడంట. అంత త్యాగము చేసి, అంత మన శిక్షనంతటిని ఆయన మీద వేసుకుని, మన కోసము శాపమై, మన కోసం దాసుడై, మన కోసం రిక్తుడైపోయినటువంటి వ్యక్తి కోసం ఎలాగున్నాం మనం ఈ రోజున? భక్తి. ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలు ప్రజలను విడిపించినటువంటి దేవుడు 6 లక్షల మంది జనాభాని మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి విడిపించి బయటకు తీసుకొస్తూ ఉన్నాడు. ప్రభా, వీళ్ళందరికీ ఫుడ్ ఎలాగంటే దేవుడేమన్నాడు? దేవుని బాహుబలం అంట ఎక్కువైనదంట. దేవునికి స్తోత్రం. అంటే 6 లక్షల మందికి ఫుడ్ పెట్టడం ఈజీయా? దేవునికి కష్టమా? ఆ భోజనం ఎక్కడ పెడతామంటే నో. దేవుడు వారికి మన్నాని అనగా పరలోక సంబంధమైన ఆహారాన్ని పెడుతున్నాడు. పరలోక సంబంధమైన ఆహారము మన్నా. ఆ ఆహారాన్ని పెడతంటే వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకయ్యా మాకు ఈ ఆహారము? ఎందుకు పనికిరంది, రుచి పసి లేని, చవిసారం లేని ఆహారం మాకు ఎందుకు? అది రుచి లేదని దేవుడు ఏం చేశాడంటే మరలా రాత్రి కాలంలో పూరేళ్ళని ఇస్తూ ఉన్నాడు. ఓ పక్కన నాన్ వెజ్, ఓ పక్కన వెజ్, చక్కగా భుజిస్తున్నారు. ఎంతకాలం పోషించాడండి వాళ్ళని? ఎంతకాలం పోషించాడు దేవుడు వాళ్ళని? 40 సంవత్సరాల వాళ్ళ ఒక వంట వండుకోకుండా, నల్ల దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకోకుండా, ఏ కష్టము లేకుండా ఉంటే వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? రండి దేవుని వాక్యంలోనికి వెళదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలను? ఆగండి ఒకసారి. ఎవరంటున్నారు ఆ మాట? దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళు అంటున్నారంట, ఎందుకు వచ్చిన భోజనం అయ్యా, ఎందుకు వచ్చిన పూరేలు? అసలు మాకేందుకు? శుభ్రంగా మేము ఎక్కడుండగా, ఐగుప్తులో ఉండగా చక్కగా ఉన్నామే, ఐగుప్తులో ఉండగా చక్కగా కావాల్సింది కోసుకుని తినేసామే. దేవుడు వాళ్ళని కావాలని విడిపించుకొస్తున్నాడా? వాళ్ళు మొర్ర పెడితే విడిపించాడా? మొర్ర పెడితేనేగా, బాబోయ్ మేము ఈ బందీలు ఉండలేకపోతున్నాం, వీళ్ళ శిక్షలను భరించలేకపోతున్నాం, మమ్మల్ని విడిపించు అని దేవునికి మొక్కితే, దేవుడు మోసే నాయకత్వంలో పంపించి, మోసే అహరోనులను పంపించి అక్కడి నుంచి విడిపించుకొస్తుంటే ఏమంటున్నారు తెలుసా వాళ్ళు? ఎందుకు వచ్చిన దేవుడు, ఎందుకు వచ్చిన మోసే, ఎందుకు వచ్చిన నాయకత్వం ఇది, మమ్మల్ని ఎలా పనిష్మెంట్ చేస్తావా అని అంటే వాళ్ళు సణుగుకుంటున్నారంట, తిట్టుకుంటున్నారంట. దేవుడు అంటున్నాడు, వాళ్ళని ఏమంటున్నాడు చూడండి అక్కడ, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు ఓపికతో కనిపెట్టాలి చెప్పు? ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటున్నారే, వాళ్ళు సణుక్కుంటున్నారే, నేను ఇన్ని ఉపకారాలు చేస్తున్నానే, ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నానే, ఇన్ని దీవెనలు ఇస్తున్నానే, నేను ఇంతగా ప్రేమిస్తున్నానే, అయినా నాకు దూరంగా ఉంటున్నారే, నేను ఎంతకాలం ఓర్చుకోగలను? నేను ఎంతకాలం ఓర్చుకోగలను? దేవుడు అంటున్న మాట అది అక్కడ చూడండి. తర్వాత అన్నాడు, ఇశ్రాయేలులు నాకు విరోధముగా సణుగులను. మీరు నిన్ను అన్నప్పుడల్లా మనసులు అనుకుంటున్నాయని ఎవరంటున్నారు? ఇప్పుడు దేవుడి మీద సణుగుకునే సణుగులు కానీ, ఇక్కడ దైవజనులు దాన్ని సరిచేసే క్రమలు అన్న సణుగులు కానీ ఇప్పుడు ఎవరంటారు? నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. తర్వాత నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన నాకు విరోధంగా సణిగిన వారందరూ. ఎందుకని? దేవుడు చేసిన మేళ్లను బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుడు చేస్తున్నటువంటి దీవెనలు కానీ, కాపుదలు కానీ, వీటన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పట్టించుకోవట్లేదంట, లెక్క చేయట్లేదంట, గుర్తెరగట్లేదంట. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో నేను ఎంత చేస్తున్నా వీళ్ళు ఏమీ కనీసం నా శక్తిని కానీ, నా బలాన్ని కానీ వీరు గుర్తించట్లే. పైగా ఏం చేస్తున్నారంటే సణుగుకుంటున్నారు. కాబట్టి ఇదిగో మోషే నువ్వు వెళ్ళి చెప్పు. ఏంటో తెలుసా? 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరు కూడా నేను వాగ్దానం చేశానే. ఏ వాగ్దానం? మిమ్మల్ని పాలు తేళ్లు ప్రవహించు దేశానికి మిమ్మల్ని
తీసుకెళ్తాను. వీరు చేసిన సణుగులను బట్టి ఇదిగో వీళ్ళు ఎవరిని కూడా తీసుకెళ్ళను. ఏమవుతారు వీళ్ళు? అక్కడికక్కడే రాలిపోతూ ఉంటారు. వీళ్ళు రాలిపోయే వరకు. తర్వాత చూడండి, అక్కడ యెఫున్నె కుమారుడు కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్ముని నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునో ప్రవేశింపరు, ఇది నిశ్చయమో. ఇదిగో ఈ 6 లక్షల మంది కాల్బలంలో ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మోషేతో చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎంతమంది పేర్లు చెప్పాడు ఇక్కడ? 2 పేర్లే చెప్పాడు. ఎవరాళ్ళు? కాలేబు, యెహోషువ. వాళ్ళిద్దరిని తప్ప మిగతా ఎవరిని తీసుకుని వెళ్ళాలన్నాడు. ఇప్పుడు మోషే వెళ్తాడా? మోషేకి కూడా అవకాశం లేదు అక్కడ. మోషే అంతగా ప్రార్థన చేస్తున్నాడే, మోషే దేవుడు చెప్పిన పని జరిగిస్తున్నాడే, అయినా ఎవరికి లేదు అక్కడ అవకాశం. అంటే మోషే కూడా చాలాసార్లు సణుక్కుని ఉంటాడు అక్కడ. వాళ్ళ విసుగుదలని, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క సణుగులకి మోషేకి కూడా విసుగొచ్చి వాళ్ళు ఏదైనా ఉంటాడు, బండను కొడతాడు కదా. అవన్నీ కూడా దేవుడు ఏం చేయడు తెలుసా? దృష్టిలో పెట్టుకున్నాడు. అందుకని అంటున్నాడు, వాళ్ళిద్దరూ తప్ప నేను వాగ్దానం చేసిన దేశంలోనికి మిమ్మల్ని ఎవరిని కూడా నేను ప్రవేశింపనివ్వను. చూడండి తర్వాత ఏమైందో. అయితే వారి కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించేదను, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనేదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. ఎంతమంది బయలుదేరారు ఐగుప్తు దేశం నుండి? 6 లక్షల మంది బయలుదేరారు. ఈ 6 లక్షల మందినంట దేవుడి మీద సణుక్కుంటాను బట్టి అంటున్నాడు కదా, ఇదిగో ఈ తరంలో ఎవరిని కూడా నేను కానాను దేశానికి నేను తీసుకెళ్ళను. ఏమవ్వాలా? మీరు ఈ అరణ్యములోనే రావాలి, మీ శవాలు ఈ అరణ్యములోనే రాలిపోతాయి. ఏం చేశారండి వాళ్ళు? దేవునికి వ్యతిరేకంగా సణుక్కున్నారు. చూడండి తర్వాత, ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ఎన్ని రోజులు ప్రయాణం అంట? 40 రోజులు ప్రయాణం. 40 రోజుల్లో ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి సణుగులను బట్టి, వీరు చేస్తున్నటువంటి దేవుని వ్యతిరేకమైనటువంటి మాటలను బట్టి, క్రియలను బట్టి దేవుడు ఏం చేయడు తెలుసా? ఒక్క దినానికి సంవత్సరం లెక్కలు చెప్పుని తిప్పాడంట వాళ్ళని. అంటే ఎన్ని సంవత్సరాలు తిప్పాడు? 40 సంవత్సరాలు. ఎందుకు తిప్పాడు? ఏ తరమైతే ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిందో ఆ తరమంతా నశించిపోవడం కొరకంట 40 సంవత్సరాలు తిప్పుతూ ఉన్నాడంట దేవుడు. 40 రోజులు వెళ్ళాల్సినటువంటి ప్రయాణము, 40 దినాలు ఆశీర్వాదకరమైనటువంటి కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించేటువంటి దీవెనకరమైన భూములు అడిగెట్టాల్సినటువంటి ఇజ్రాయేలీలు వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క అవిశ్వాసాన్ని అనగా అల్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి సణుగులు విని మీరెవరు కూడా వాగ్దాన భూములు అడుగు పెట్టరు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ తరము నశించిపోవడం కోసమంట ఎంతమంది? 6 లక్షల మంది ఆ తరము జనాభా నశించిపోవడం కొరకంట ఎన్ని సంవత్సరాలు తిప్పాడు? ఇప్పుడు వెళ్ళారా ఆశీర్వాద భూమిలోకి? ఆశీర్వాద భూమిలోకి వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదు? దేవుని మీద ఉన్న అవిధేయతను బట్టి. దేవుని సన్నిధిలో ఈ సంఘ సహవాసంలో క్రమము తప్పకుండా సమయానుటు సమయాన్ని మనకు ఖచ్చితంగా మనము ఆరాధించాల్సినటువంటి, మనము దేవుని సన్నిధిలో సహవాసములో దేవునితో మమేకమైనటువంటి మనము మన అవిధేయతను బట్టి మనము కూడా ఏం కోల్పోతామో గుర్తెరగాల. వారి అవిధేయత ఏం చేసిందో తెలుసా? వాగ్దాన భూమిలో అనగా ఆశీర్వాద భూమిలో అనగా దీవెనకరమైన భూమిలో అనగా నిబంధన భూములు అడుగు పెట్టలేకపోయారు వాళ్ళు. మనం అనుకుంటున్నామో లేదండి దేవుడు ప్రవచనాలు ఇచ్చాడండి, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడండి, అబ్బే ప్రతి సంవత్సరం మంచి మంచి వాగ్దానాలు వస్తున్నాయండి, ప్రతిరోజు మంచి మంచి వాగ్దానాలు వస్తున్నాయండి, దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు కదండి అనుకుంటున్నారేమో. వాళ్ళకి వాగ్దానం ఇవ్వబడింది. ఏ వాగ్దానం? మీరు పాలు తేళ్లు ప్రవహించే దేశంలో మీరు అడుగు పెడతారో. కానీ వారి అవిధేయత ఏం చేసింది? అడుగు పెట్టగలిగారా? దేవుని శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు దయచేసి. దేవుని కలుసుకోవడానికి ఇష్టపడాలి. లోకము కాదు మనకి ప్రాముఖ్యం, లోక ఆశీర్వాదాలు కాదు ప్రాముఖ్యం, లోక సంపద కాదు ప్రాముఖ్యం. అలాగైతే యేసయ్య లోకానికి రానే అవసరం లేదు. దేవుని దృష్టిలో దానికే ప్రాధాన్యత ఉంటే
దేవుని దృష్టిలో లోక సంపదే ప్రాధాన్యత ఉంటే, దేవుని దృష్టిలో లోక జ్ఞానమే ప్రాధాన్యత ఉంటే, దేవుని దృష్టిలో కనుక లోకంలో ఉన్నటువంటి ఆచారాలే ప్రాధాన్యత ఉంటే, యేసయ్య ఈ లోకానికి రావసరంలా. ఈ లోకానికి ఏది ప్రాధాన్యం అంటే క్రీస్తు ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణ ప్రాధాన్యం. క్రీస్తు ప్రభు ఏ ఉద్దేశమైతే తండ్రి చేతన కుడిపార్శ్వాన కూర్చోపెట్టాలనుకుంటున్నాడో, తన శరీరంలో మనల్ని ఏకం చేయాలనుకుంటున్నాడో అది ప్రాముఖ్యం. కాబట్టి ఆయన రక్షకుడు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో అయిన తన ప్రాణాన్ని అర్పించాడు. దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మనం ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఆదివారం బైబిల్ పట్టుకుని వెళ్ళి కూర్చుంటే చాలు. వాళ్ళు కూడా దేవుని ప్రజలే, దేవుని స్తుతించేవారే, దేవునికి మొక్కుబళ్ళు చెల్లించేవారే, దేవునికి బలులు అర్పించేవారే. కానీ వారి వాగ్దాన భూములు అడుగు పెట్టారా? ఆశీర్వాద భూములు అడుగు పెట్టారా? నిబంధన భూములు అడుగు పెట్టారా? దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం, సంఘ సహవాసం అంటే నిర్లక్ష్యం. చూడండి, దేవుడు అది మొదటి పనిష్మెంట్. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం వలన, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడి సణుకోవడం వలన, తర్వాత చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. కానీ దేవుని శిక్షా విధి ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనం గడుకు రండి. దేవునికిని మోషేకిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిద్రు? ఇప్పుడు దేవుడు ఎందుకు రప్పించాడు చెప్పండి? ఐగుప్తు నుంచి వారు బందీలుగా, బానిసలుగా శిక్షలో ఉన్నారు కాబట్టి, అక్కడ బాధలు భరించలేకపోతున్నారు కాబట్టి, వారు చేసినటువంటి మొరకు గాను, వారు చేసినటువంటి ప్రార్థనలకు గాను దేవుడు ఆలకించి మోషే నాయకుడిగా నిలబెట్టి మోషేని పంపించి వారిని బయటకు తీసుకొస్తే వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారని అంటున్నారు. దేవుడు వారిని విడిపించి వారిని మంచి ప్రవహించు పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిలబెడతానికి తీసుకొచ్చాడా? చంపడానికి తీసుకొచ్చాడా? ఆశీర్వాదకరమైన భూమిలోని తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవుడు వారిని ఆశీర్వాదకరమైన భూమిలో తీసుకెళ్తానికి తీసుకొస్తే వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు. ఆ చావు ఎక్కడికి వచ్చింది? ఎలాగొచ్చింది? వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి చావు తెచ్చుకున్నారే కానీ దేవుడు చావు తెచ్చాడా? వాళ్ళు ఏమంటున్నారంటే, మమ్మల్ని చంపుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? వీళ్ళు అడిగారా? దేవుడే రప్పించాడా? వీళ్ళు మొర్ర పెడితేనే కదా దేవుడు రప్పించింది. మరి ఏమంటున్నారు ఇక్కడ? మమ్మల్ని ఎందుకు రప్పించారయ్యా? మనం కూడా అదే, చాలాసార్లు మనం కూడా అదే అడుగుతాం. ఒక ఆవిడ అలాగేనంట, 2 చీరలు ఉన్నాయంట పాపం. ఒక ఆవిడకి 2 చీరలు ఉంటే ప్రార్థన చేస్తుందంట. ప్రభా 2 చీరలే ఉన్నాయి, మంచి చీరలు ఎవరైనా తెచ్చి పంపించు ప్రభా, మంచి చీరలు కావాలి ప్రభా, ఎవరైనా నాకు సహాయం చేసేవాళ్ళు ఉంటే చూడు ప్రభా. ఆవిడ ప్రార్థనలో ప్రథమాంశం ఇదేనంట. దేవుడు ఎవరికో దయ పుట్టించి ఒక ఆదివారం రోజున 2 చీరలు తెచ్చారంట. వాళ్ళు తెచ్చి దేవుడు ఎందుకు ఆవిడకి ఇమ్మని ప్రేరేపించాడని పాస్టర్ గారికి ఎత్తే పాస్టర్ గారు ఆవిడకి ఇచ్చారంట. ఆవిడ ఇంటికి అట్టుకెళ్ళిన తర్వాత మొత్తం చీర అంతా ఇప్పు చూసుకుందంట. చీర అంతా ఇప్పు చూసుకుంటానంట, పౌటుకడ సరిగ్గా ప్రింట్ అవ్వలేదంట 2 చీరలో కూడా. ఏం చేసిందంటే మరలా వచ్చి ప్రార్థన చేస్తుందంట. మళ్ళీ గట్టిగా ప్రారంభ ప్రార్థనలోనే గట్టిగా, ప్రభా ఇచ్చిన చీరలు నచ్చలేదు, నాకు నచ్చే చీరలు ఇప్పించి ప్రభా అని ప్రార్థన చేస్తుందంట. పాస్టర్ గారిని ఏమ్మా అంటే, తెచ్చినప్పుడు సరిగ్గా తేవాలి కదండి, చూసి తేవాలి కదండి, అంచు సరిగ్గా పడలేదండి అందంట. అంటే దేవుడు చూసి మనకి పంపించాలి కదా. మన తృప్తి పడటానికే దేవుడు మనం ఏదైతే పెడతాం దాన్నే పంపించాలా. మనము కూడా అనేక సార్లు ఇదే చేస్తున్నాం. దేవుడిచ్చిన ఆశీర్వాదంతో సంతృప్తి చెందట్లే, దేవుడిస్తున్న దీవులతో సంతృప్తి చెందట్లే, దేవుని కాపుదలతో మనం సంతృప్తి చెందట్లే. దేవుడు మనల్ని ఎంతవరకు ఉంచాలి అంతవరకు ఉంచితే సంతృప్తి పడలే. నేను ఇంకా 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 నేను ఉన్నతమైనది అది ఏదైనా సరే, నాకు ఇది సరిపోవట్లేదు, నా స్థాయికి ఇది సరిపోవట్లేదు, నేను వీళ్ళందరికంటే ఎక్కువ ఉండాలి. దేవుడు అందరికంటే ఎక్కువ ఉంచుతాడా? అందరితో సమానంగా ఉంచుతాడా? మనం ఎప్పుడైతే అడుగుతామో ఖచ్చితంగా అందరితోటే సమానంగా ఉంచుతాడు. మనం అందరికంటే ఎక్కువగా ఉండాలని కోరుకోకూడదు. దేవా నీ చిత్తం ఏదైతే దాని విధంగా నన్ను
ఆశీర్వదించు. మనం ఏం చేద్దాం తెలుసా, వాళ్ళకంటే ఎక్కువ నేను ఉండాలి. ఇల్లు కట్టిన వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారు చెప్పండి? పక్కింటోళ్ళ మీద 2 ఇటుకలు ఎక్కువ ఉండాలి. ఎందుకు ఉండాలా? ఏం కలిసి వస్తుంది అలా ఉంటే? వాస్తు కలిసి వస్తుందా? అలాగంటే మీ పై ఊరు ఎత్తుగా ఉందా, పల్లంగా ఉందా? విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఆ ఏరియా అంతా మునిగిపోయింది. మన క్యాపిటల్ అది. ఇప్పుడు అది ఎత్తులో ఉండాలా, పల్లంలో ఉండాలా? మరి ఎత్తులో ఉండాలిగా. మరి అది పల్లంలో ఎందుకుంది? దేవుని కాపుదల, దేవుని చిత్తము, దేవుని ఆశీర్వాదము, దేవుని ప్రణాళిక, వీటిని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా ఉంటున్నాం. వీళ్ళు అంటున్నారు, ఇదిగో మమ్మల్ని ఎందుకు రప్పించావు, మమ్మల్ని ఎందుకు రప్పించావు, మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చావా? మోషే మీద, దేవుడి మీద సణుక్కుంటున్నారంట. చూడండి తర్వాత అంటున్నాడు, ఇక్కడ ఆహారం లేదో, భోజనం లేదో వాళ్ళకి. వాళ్ళు వండుకోకుండానే పొద్దున్న వాళ్ళ గుమ్మలో పడిపోతుంది కదండి. అలాగని ఒకచోటే ఉంటున్నారు. వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఎంత దూరం? 40 సంవత్సరాలు ఇలా ప్రయాణం చేస్తుంటే, ఈ 40 సంవత్సరాలు కూడా ఏ పూట కూడా వీళ్ళు కొండట్లే, ఏ పూట కూడా వీళ్ళు టీ కాసుకోలే. ఏ పూటగా పూట ఏమవుతుంది? మరి వీళ్ళు అంటున్న మాట ఏంటి? ఇక్కడ ఆహారము లేదు. ఆ మాటని ఎవరు నిందిస్తున్నారు? వీళ్ళు దేవుని నిందిస్తున్నారు. మళ్ళీ అంటున్నారు కదా, నీళ్లు లేవో. నీళ్ళు లేవా? అరణ్య ప్రయాణంలో వారికి బండనిచ్చాడే దేవుడు. మోసేని కొట్టమన్నాడే. ఎక్కడికి వెళ్తుంటే ఆ బండ ద్వారా ఏమొస్తుంది? వీళ్ళకి మధురంగా మార్చబడినటువంటి బండ నుంచి వాటర్ వస్తుంటే వీళ్ళు ఏమంటున్నారు? నీళ్లు లేవు. మనం అదే అక్కడి నుంచి వచ్చిందే. మనం కూడా ఏమీ లేవు ప్రభువా, 3 పూట్ల తినటానికి ఇచ్చాడు దేవుడు, అది చాలు మనకి. ఏం కావాలా? అబ్బెబ్బే ఇంకా ఉన్నతంగా కావాలి. అవసరమైతే దేవుడు కూడా అవసరం లేదు మాకు. ఏం కావాలి? అత్యధికమైన దీవులు కావాలి. దేవుని సన్నిధి అవసరం లేదు. ఏం కావాలి? ఉన్నతమైన స్థితి కావాలి. ఇది మన భక్తి. ఈ రోజున అక్కడ అంటున్నాడు కదా, వాళ్ళు అంటున్నారు, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఏమండి, ప్రతిరోజు మన్నా వస్తుంది, ప్రతిరోజు పూరేళ్ళు వస్తున్నాయి కదా. వీళ్ళు ఒక్కరోజు తిన్నారా, 2 రోజులు తిన్నారా? వీళ్ళు ఎన్ని సంవత్సరాలు తిన్నారు? 40 సంవత్సరాలు తిన్నప్పటికి వీళ్ళు ఎలాగ ఉండాలండి? వీళ్ళు అది ఎక్కడి నుంచి వచ్చే ఆహారం? అది పరలోకం నుంచి వచ్చే ఆహారము. పరలోకం నుండి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మన్నా అది. దాన్ని అంటున్నారు వీళ్ళు చవిసారము లేని ఆహారం, ప్రోటీన్ ఫుడ్ అంట అది. ఒకవేళ నిజంగా దేవుడే రుచి పచ్చలేని భోజనం లేదా సద్దనం అనుకుందాం మనం. ఒక 6 రోజులు సద్దనం తింటే ఎలా ఉంటుంది చెప్పండి? మెడికల్ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా? ఆరోగ్యంగా ఉంటారా? బలహీనత వస్తుంది లేదా? ఏమండి, 40 సంవత్సరాలు వీళ్ళకి ఒక్క తెగులు రాలేదే. 40 సంవత్సరాలు వీళ్ళు ఎదుగుతూ ఉన్నారే. 40 సంవత్సరాలు వీరికి అలసట రాలేదే. 40 సంవత్సరాలు వీళ్ళు చాలా బలాఢ్యులుగా తయారవుతున్నారే. అది చవిసారం లేని ఆహారమా అని అంటున్నారు కదా. ఈ అన్నము మాకు అసహ్యమైనదంట. ఎవరన్నా తినకుండా ఉన్నారంటారా? ఇప్పుడు అసహ్యమైనదని చెప్తున్న ఆహారము 40 సంవత్సరాలు వీళ్ళు తినకుండా ఉన్నారా? ఈ భాగం ఎప్పుడంటే చివరి దినాలు కనానికి అడుగుపెట్టే సందర్భంలో ముందుగా జరుగుతున్నది ఇది. 40 సంవత్సరాలు వీళ్ళు అదే ఆహారం తింటున్నారే. కానీ ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు? ఈ చవిసారం లేని, రుచి పచ్చిలేని ఈ ఆహారం మాకు అసహ్యమైనదని అంటున్నారు. తర్వాత చూడండి, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలీలలో అనేకులు చనిపోయారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, దేవుడు వారి యొక్క అవిధేయతను బట్టి, దేవుడు వారి యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద సణుగుకొనుటను బట్టి, దేవుడు చేసిన మేలులను గుర్తెరగపోవడాన్ని బట్టి, దేవుడిస్తున్న దీవెనలను వారు రిసీవ్ చేసుకోపోవడాన్ని బట్టి, దేవుడు అంత అద్భుతంగా వీరి కాయ కష్టం ఎరగకుండా దేవుడు వీరిని పోషిస్తున్న విధానాన్ని బట్టి, అటువంటి మాట అంటే దేవుడికి కోపం వస్తుందా లేదా? పగలు మేఘస్తంభం ఇచ్చాడు, రాత్రి అగ్నిస్తంభం ఇచ్చాడు. పగలు ఎండ దెబ్బకు తట్టుకోలేరమని ఏం చేస్తున్నాడు?
మేఘం వేళ్ళతో పాటు వెళ్తుందంట. రాత్రి ఎడారిలో చలికి తట్టుకోలేరేమని ఏమొస్తుంది వీళ్ళ చుట్టూ? అగ్ని వస్తుందంట. ఇప్పుడు చెప్పండి వీళ్ళు ఎలాగ ఉండాలి? వీళ్ళు దేవుడు అద్భుతాలు కళ్ళ ముందు కనపడుతున్నాయే, వీరి బట్టలు మాయట్లేదే, చెప్పులు అరగట్లేదే, మరి ఎలాగ ఉండాల్సిన వాళ్ళు దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుణ్ణి నిందిస్తున్నారు. వీళ్ళు దేవుని కోపం చూడండి అక్కడ. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలులో అనేకులు చనిపోయారు. ఏం సర్పాలంటాయి? తాపకరములైన సర్పములు అనగా అగ్నితో కాల్చబడుతున్నటువంటి సర్పాలంటాయి. తాపం అంటే వేడి, వేడి అంటే అగ్నితో రగులుతున్నటువంటి సర్పాలను పంపించాడండి దేవుడు. ఆ సర్పాలను పంపించినప్పుడంట ఆ సర్పాలు వచ్చి ఏమవుతున్నాయి? వీరిని కరువగా అనేకులు చనిపోయారు. ఎందుకు పంపించాడండి దేవుడు? దేవుని చేసిన మేలుని గుర్తించుకోకుండా దేవుని ఏం చేస్తున్నారు వీళ్ళు? చులకనగా దేవుని ప్రేమని కానీ దేవుడి కార్యాలను కానీ గుర్తెరగకుండా దేవుని తక్కువగా మాట్లాడుతున్నందుకు ఏం చేశాడు? తాపకరములైన సర్పాలను పంపించాడంట. ఆ సర్పం కరిచిన వారందరూ చనిపోతున్నారంట. తాపకరమైన సర్పాలు వస్తున్నాయంట, కరుస్తున్నాయంట. కరిచిన వాడు అక్కడికక్కడే చచ్చిపోతున్నాడంట. ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక భయం వచ్చింది. ఏ భయం అది? ఎవరి మీద భయం అది? దేవుని మీద భయం వచ్చింది. అక్కడ తెలుసుకున్నారండి వీళ్ళ దేవుడి శక్తిని. హల్లెలూయా. అక్కడ తెలుసుకున్నారు, ఇదిగో ఈ సర్పాలు ఎందుకు వచ్చినాయి? మనము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టే ఈ సర్పాలు ఎందుకు వచ్చి మనల్ని కరుస్తున్నాయి? మన దేవుని శక్తిని ఎరగపోవడాన్ని బట్టే ఈ సర్పాలు ఎందుకు వచ్చి మన కరువుగా మనం చనిపోతున్నాం? దేవుని విలువను మనం గుర్తెరగపోవడాన్ని బట్టే, దేవుని ప్రేమను మనం గుర్తించకపోవడాన్ని బట్టే, దేవుని శక్తిని మనం గుర్తెరగపోవడాన్ని బట్టే ఆ సర్పాలు వచ్చి మనల్ని కరుస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరి మీద అయితే సణుక్కున్నారో వారి సహాయాన్ని అభ్యర్థిస్తున్నారు. వీళ్ళు మోషే దగ్గరికి వచ్చారంట, పరుగుని మోషే దగ్గరికి వచ్చారన్నారు అంట. చూడండి, మోషే కాబట్టి ప్రజలు మోషే దగ్గరికి వచ్చి, మేము యెహోవాకును నీకును వ్యతిరేకముగా విరోధముగా మాట్లాడి ఏం చేశారంట? వీళ్ళు చేసింది పాపమేనా? పాపమేనా? మనం మాట్లాడే మాటల్లో కూడా పాపం ఉంది. అందుకని అంటాడు కదా, మన నోరుని కాచుకోమంటాడు దేవుడు. వీళ్ళు మాట్లాడింది దేవునికి నీ మోషేకి వ్యతిరేకంగా. వీళ్ళు వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఇదిగో మేము నీకును దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి, వ్యతిరేకంగా మాట్లాడితే ఏం కూడగట్టుకుంటున్నారు? వీళ్ళు పాపాన్ని కూడగట్టుకుంటున్నారు. మాట ద్వారా పాపం రాదనుకుంటున్నారేమో. మనం ఒక్కోసారి ఎందుకు వచ్చిన దేవుడు, దేవుడు ఏం చేశాడు, ఈ దేవునికి నాకు సంబంధం లేదు, ఈ మాటల వలన కూడా పాపాలు వస్తాయి. దేవుణ్ణి దూషించిన, దేవుణ్ణి అసహించుకున్న, దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడినా సేమ్ దైవజనుల మీద కూడా, అభిషక్తుల మీద కూడా పాపము మాటలాడి పాపాన్ని చేసి తిమ్మి యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమన్నారు. ఒక విధంగా ఈ వచనము ఏం కనపడుతుందంటే, వారి పాపాలని ఒప్పుకున్నారు. ఇక్కడ వాళ్ళు వారి పాపాలను ఒప్పుకున్నారు. ఏమన్నా తెలుసా? ఇదిగో మేము వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేస్తాము, కాబట్టి మమ్మల్ని క్షమించండి అని కోరుకుంటున్నారు. అక్కడ వాళ్ళు క్షమించండి అని కోరుకుంటున్నారు అక్కడ అని అంటున్నారు కదా. ఇదిగో మోషే, నువ్వు వెళ్ళి దేవుని యొద్ద, నువ్వు వెళ్ళి యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకో, నువ్వు వెళ్ళి ప్రార్థించు. వాళ్ళు ప్రార్థన చేసుకోలేరా? కానీ ధర్మశాస్త్ర కట్టడి ఉంది. ఒక ధర్మశాస్త్ర కట్టడి ఉండి దేవుని దగ్గర విజ్ఞాపన చేయాల్సింది ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడు.
ప్రధాన యాజకుడే దేవుడి దగ్గర విజ్ఞాపన చేయాలి. ఎవరిని బట్టి అంటే ఇజ్రాయెల్ జనాంగమును బట్టి. అందుకని వీళ్ళు వెళ్ళంటున్నారు కదా, ఇదిగో మోషే, మేము వ్యతిరేకంగా మాట్లాడి, నీకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి మేము చేసిన పాపను బట్టే మా శిక్షిస్తూ ఇది వస్తుంది, కాబట్టి మేము ఈ తప్పుని ఒప్పుకుంటున్నాం. ఈ పాపము నుండి మమ్మల్ని విడిపించి ఈ సర్పము యొక్క శిక్ష నుండి మమ్మల్ని తప్పించమని ఒక్కసారి దేవుని వేడుకోవా అడుగుతూ ఉన్నారు. చూడండి ఏమైంది అక్కడ. వేడుకోమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, మోషే మీద సణుక్కున్నారా లేదేళ్ళు. ఇప్పుడు మీరు నన్ను తిట్టారనుకోండి, ఉదాహరణ, ఇప్పుడు మీరు నా దగ్గరకు వస్తే నేను ప్రార్థన చేయాలా? నేను చేయను ఆ మాట అన్నందుకన్నా అన్నందుకు శిక్ష ఎవరికే? వాళ్ళకే. మరి నేను ఆ శిక్ష నేనివ్వాలా దేవుడిస్తాడా? దేవుడిస్తాడు, నాకు సంబంధం లేదు అది. ఇప్పుడు నేను ప్రార్థన చేయాలా చేయకూడదా? చెయ్యాలి, నా బాధ్యత. ఎందుకో తెలుసా? దేవుడు ఆ ప్రేమను మాలో పెట్టాడు కాబట్టి. ఇక్కడ మోషేలో ఏం కనపడుతుంది అంటే ఆ ప్రేమ కనపడుతుంది. మోషేలో ఏం కనపడుతుంది అంటే దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చడం కనపడుతుంది, బాధ్యత కనపడుతుంది అక్కడ. అంటున్నాడు చూడండి, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా. ఏమండి, ఒక 6 రోజులకి, 4 రోజులకో, సంవత్సరానికో విన్నాడా దేవుడు? ఎప్పుడు? వెంటనే విన్నాడంట అక్కడ. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? దేవునికి లోబడి దేవుని చిత్తములో మనం నడుచుకుంటే దేవుడి జవాబులు అలాగుంటాయి. దేవుడి జవాబులు అలాగుంటాయి. దేవుడు చెప్తున్నది ఒకటైతే, మనం వెళుతున్న మార్గం ఒకటైతే ఏముండో. మోషే ప్రార్థన చేశాడు, దేవుడు జవాబు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో వీళ్ళు ఏ సర్పము చేత అయితే కరవబడ్డారో, ఏ సర్పం చేత కరవబడ్డారు వీళ్ళు? అమ్మా, దానిని ఎత్తడి సర్పం, ఇంగ్లీష్లో అయితే బ్రాంజ్ అన్నాడు, సర్పెంట్ ఆఫ్ బ్రాంజ్ అన్నాడు. ఎత్తడి సర్పం. ఏ సర్పం అది? ఎత్తడి సర్పాన్ని అంట. ఏ సర్పం అయితే కరిచిందో ఆ సర్పము లాంటి దాన్ని ఒకటి చేయమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ సర్పం లాంటి దాన్ని చేసి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుమో. ఇప్పుడు ఇత్తడి సర్పాన్ని చేసి ఎలాగైతే కరవబడిందో అటువంటి సర్పనోడు చేయించి స్తంభం మీద పెట్టమన్నాడు. హల్లెలూయా. స్తంభం మీద ఎందుకు పెట్టమన్నాడు? 6 లక్షల మంది జనాభా ఉన్నారు అక్కడ. ఇప్పుడు అందరికి కనబడి ఒక్కొక్కరు వెళ్ళి ఇలా దండం పెట్టుకోవాలంటే కష్టం కదా. అక్కడ దండం పెట్టుకోమనిలే, దాన్ని నిదానించి చూడమన్నాడు అక్కడ. హల్లెలూయా. చదవండి, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఇప్పుడు ఎవరైతే సర్పం చేత కరవబడుతున్నారో వాళ్ళు ఏం చేయాలంటే, ఇత్తడి సర్పం ఏ స్తంభం మీద అయితే పెట్టబడిందో ఇత్తడి సర్పాన్ని కరవబడి, సర్పం కరిస్తే కనుక వీళ్ళు వెంటనే దేన్ని చూడాలి? సర్పాన్ని చూడాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం కనపడుతుందంటే, ఆత్మీయంగా అర్థం చేసుకుంటే చాలామందికి డౌట్ రావచ్చు, సర్పము మనకి నెగిటివ్ కదండి అని అనుకుంటారు. సర్పం దేనికి సాదృశ్యం తీసుకుంటాం మనం? పాపానికి, ఇంకా అపవాదికి. ఇంకా సర్పం అంటే పాపం, సర్పం అంటే సాతాను. ఎందుకు అనుకుంటున్నాం మనం అలాగా? ఆదాము అవ్వ దగ్గరికి సర్పం వచ్చింది కదండి, సర్పము పోలికలో వచ్చింది సాతాను. హల్లెలూయా. అలాగని సర్పాన్ని దేవుడు చేయలేదండి. దేవుడు చేశాడా? సర్పాన్ని ఎవరైనా ఇంకా సాతాను సృష్టించుకుందా? సర్పం ఎవరి సృష్టిలో ఉంది? దేవుని సృష్టిలోనిదే. కానీ అపవాది దాన్ని వాడుకుంది, సర్పము పోలికని. సర్పపు పోలికలో వచ్చింది. అలాగంటే సర్పం దేవుడండి అని అంటారేమో. ముందు చూపిస్తాను నేను. ఇంకా సర్పము దేవుడు కాదు. సర్పము దేవుని సృష్టిలో ఒక ఆయుధం అంతే. సర్పము దేవుని సృష్టిలో ఒక ప్రాణి మాత్రమే. కానీ ఎందుకండి సర్పాన్ని పంపించాడంటే, ఏ ఆదాము ద్వారా అయితే సర్ప పోలికలో పాపం వచ్చిందో, ఇక్కడ వీరు కూడా అవిధేయతను బట్టి ఏం తెచ్చుకుంటున్నారంటే పాపం తెచ్చుకుంటున్నారు. వీరి యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి పాపం తెచ్చుకుంటున్నారు. ఎలాగంటే దేవుని వ్యతిరేకించడం వలన, దేవుని తృణీకరించడం వలన, దేవుని మీద సణుక్కోవడం వలన వీరు కూడా పాపాన్ని తెచ్చుకుంటున్నారు. అందుకు సర్పం రాబడింది అక్కడ. కానీ ఆ సర్ప ప్రతిమను, ఇత్తడి సర్పాన్ని పెట్టి స్తంభం మీద పెట్టినప్పుడు దాన్ని చూస్తున్నారు అని అంటే, ఏ పాపము సర్పం ద్వారా వచ్చిందో అదే పాపము ఆ సర్పం ద్వారా పోవాలని దేవుడు అక్కడ నిలబెట్టాడు.
ఆ సర్పము కాటు ఏదైతే ఉందో ఆ కాటు వేసిన ప్రతి ఒక్కరు, ఆ సర్పం కరిచిన ప్రతి ఒక్కరునంట ఆ రూపాన్ని చూడాలంట, ఆ ప్రతిమను చూడాలంట. అంటే దాంట్లో శక్తి ఉందనండి, దాంట్లో శక్తి ఉందనా? వారికి దేవుడు అక్కడ వారికి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా కరవబడిన వారు చావకుండా కొరకు నిలవబెట్టినటువంటి ఒక పాత్ర మాత్రమే, నిలవబెట్టిన పాత్ర మాత్రమే. కానీ ఈ రోజున ఏమైపోతుంది తెలుసా? సృష్టిలో దేవుడి చేత సృజించబడినవి దేవుళ్ళు అయిపోతున్నాయి ఈ రోజున. మరొకసారి చెప్తున్నాను, దేవుడు మానవుని అవసరత కోసం, దేవుడు మానవుని జీవన విధానం కోసం ఏవైతే సృజించాడో ఈరోజు మానవుడు వాటిని దేవునిగా కొలుస్తున్నాడు. మానవుని యొక్క బ్రతుకు కోసం, మానవుని యొక్క జీవన విధానం కోసం దేవుడు వేటినైతే సృజించాడో వాటిని దేవునిగా కొలుస్తున్నాడు. అంటే సృష్టికర్తను మర్చి సృష్టిని పూజిస్తున్నాడంట మానవుడు ఈ రోజున. ఉదాహరణ, సూర్యుడు ఎందుకు సృజించబడ్డాడు? వెలుగు రావడానికి. కానీ ఈరోజు దేవుడు ఎవరయ్యారు? పొద్దున్న లేస్తే చంద్రుడు ఎందుకు? రాత్రి వెలుగునివ్వడానికి. కానీ చంద్రుడు దేవుడు అయిపోయాడు. ఇంకా మనం కొన్ని ఆలోచన చేస్తే, ఒక ఇల్లు మానవుడు జీవనకానికి ఒక అనువుగా ఉండడం కోసం దేవుడు ప్రణాళికలోనిదే ఇల్లు. కానీ దానికి ఒక పేరెట్టాం, ఏంటో తెలుసా? గృహలక్ష్మి. ఇప్పుడు ఏమైపోయింది ఇల్లు? గృహలక్ష్మి మనం పెట్టుకుంటే ఇళ్ళు మీద ఇళ్ళు, ఇళ్ళు మీద ఇళ్ళు, ఇళ్ళు మీద ఇల్లు కొనేస్తామండి మనం. వ్యవసాయం మన ఉపాధి కోసం, మన పోషణ కోసం ఇవ్వబడింది. దానికో పేరెట్టాం, ఏం పేరు? ధాన్యలక్ష్మి. ఇప్పుడు ఏమైపోయింది? పూజ ఎక్కడికి వెళ్ళిపోయింది? కాళ్ళుతో తొక్కకూడదు. ఎందుకు? ధాన్యలక్ష్మి. మన అవసరత కోసం ఆశీర్వాదం అది. ఏ లక్ష్మి? ధనలక్ష్మి. అవన్నీ దేనికి? మానవుని జీవన విధానంలో ఒక పాత్ర అంతవి. మానవుడు జీవించడానికి దేవుడు కల్పించినటువంటి సదుపాయాలు మాత్రమే అవి. ఇంకా చాలా ఉంటాయి అలా చెప్పాలంటే. క్రొవ్విన దూడను వధించుకోండి అని అంటే, క్రొవ్విన దూడను వధించి దేవునికి ఇష్టమైన బలి అర్పణ చేయండి ప్రత్యక్ష గుడారంలో అంటే, వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ బొమ్మను తెచ్చి పూజించేస్తాం మొదలెట్టారు. ఎందుకు? దేవుడు తన ప్రజలకి మధ్యన సమాధానం కొరకు అర్పించాల్సినటువంటి బలిని వీళ్ళే దేవుడిగా కొలిచేస్తున్నారు. దాన్ని ఆ దేవుడికి సమాధానం, దీన్ని అర్పిస్తేనే కదా మన జీవితంలో సమాధానం వస్తుంది, కాబట్టి ఇదే దేవుడు అని బొమ్మను తయారు చేసి ఆరాధించడం మొదలెట్టారు. అంటే మానవుడు ఏం చేస్తున్నాడో తెలిసి ఈ రోజున మీకు విషయం తెలుసా? డాక్టర్ సింబల్ చూసారా మీరు ఎవరైనా? ఐఎంఏ మెడికల్ సింబల్ చూసారా? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళది ఆ లోగో చూసారా? చూసారా లేదా ఎప్పుడైనా? డాక్టర్స్ దగ్గర 2 పాములు ఉంటాయి ఇలాగా. ఎందుకో తెలుసా? ఇదే కారణం. ఆ పామును చూసినాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆడుకుంటున్నారండి బాబెల్ని పెట్ట. మనం అయ్యో బాబోయ్, ఏ దేవత? నాగదేవత. ఎందుకు పెట్టాడు దేవుడు? దాంట్లో శక్తి పెట్టలే, దాని మీద ఒక విశ్వాసం పలగాలంతే. మనం ఒక విశ్వాసం ఆ రూపం మీద పెట్టమన్నాడు అంతే. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? అదే దేవుడు. ఆలోచించేయండి. ఆ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దాని లోగో పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఆ పామును చూచినప్పుడు బ్రతికారు. సో ఇక్కడ మా ఐఎంఏలో మా డాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆ పాము ఆకారం ఎందుకు పెట్టుకుని తెలుసా? అది మనిషిలో జీవాన్ని నింపేదిగా వాళ్ళు సాదృశ్యంగా పెట్టుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? అబ్బాబే, ఈ లక్ష్మిలో ఎక్కువైపోతున్నారండి మనకి. ఈ లక్ష్మిలే 33.5 కోట్లు ఎందుకు సృజించబడ్డారు? దేవుణ్ణి ఆరాధించడానికి. కానీ వాళ్ళు ఏం చేయబడ్డారు? గెంటు వేయబడ్డారు. ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళు? ఆ గెంటు వేయబడిన వాళ్ళే మనకి. అంటే దేవుని సృష్టిలో ఏవైతే మానవుని జీవన విధానానికి అనువుగా ఉండడం కొరకు దేవుడు సృజించారో వాటిని మనము దేవుడిగా కొలుస్తున్నాము. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నాం మనం. ఇక్కడ చూడండి అంటున్నాడు కదా, ఆ ప్రతిమను చేయించండి, ఇత్తడి సర్పాన్ని చేసి దాని స్తంభం మీద పెట్టినప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచినప్పుడు
ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? ఆ సర్పము, ఇత్తడి సర్పము వైపు. తాపకరమైన సర్పము అంటే మళ్ళీ కరిచే సర్పం కాదు. ఇత్తడి సర్పమును చూచినప్పుడు ఏమవ్వాలంట? వాడు బ్రతుకుతాడంట. దేవునికి స్తోత్రం. ఆ కింద అంటాడు కదా, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఈ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. దేవునికి స్తోత్రం. మోషే చేశాడు, పెట్టాడు. పెట్టిన తర్వాత అంటే ఆ సర్పం వచ్చి కరుస్తున్నవాడు అల్లా ఏం చేస్తున్నాడంట? బ్రతుకుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. నిదానించి చూడాలంట. ఎలా చూడాలి? గట్టిగా చెప్పండి. నిదానించి చూడడం అంటే, నిదానించి అంటే కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి. ఏదో మందిరంలోకి వచ్చి కూర్చుని అటు ఇటు తిప్పుతారా, అది కాదంట. నిదానించి అంటే దాన్ని చూస్తే నేను ఖచ్చితంగా బ్రతుకుతాను, దాన్ని చూస్తే ఖచ్చితంగా నాలో మరణం పోయి జీవమో వస్తుంది, అది చూడాలంట. ఇత్తడి సర్పం చేశారు. మోషే స్తంభం మీద పెట్టాడు. స్తంభం మీద పెట్టిన తర్వాత కరవబడిన వాళ్ళందరూ కూడా నిదానించి దాన్ని చూస్తున్నారంట. చూసిన వారందరూ కూడా బ్రతుకుతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. అలా కొంచెం కొంచెం కాలం గడుస్తూ ఉంది. గడుస్తూ ఉన్నప్పటికీ ఏం జరిగిందో చూడండి. ఇత్తడి సర్పాన్ని వాళ్ళు ఎలా వాడుతున్నారంటే, 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి ఉండిరి. ఆ ఇజ్రాయేల్ ప్రయాణంలో జరుగుతున్నటువంటి ఆ తాపకరమైన సర్పాలు కరిచినప్పుడు చనిపోయినటువంటి ప్రజలను బట్టి మోషే విజ్ఞాపన చేయగా దేవుడు ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం మీద పెట్టి ఆ సర్పం కరిచిన వాడు ప్రతివాడు దాన్ని నిదానం చూసినప్పుడు బ్రతుకుతాడు అనగానే మోషే చేసినటువంటి ఆ సర్పాన్ని బట్టి అనేక మంది బ్రతికారు కదా. అది కాలం గడుస్తున్న కొద్దీ ఏమైపోయిందో తెలుసా? ఒకవేళ నిజంగా అదే దేవుని శక్తి అనుకోండి, ఆ సర్పమే దేవుడు అనుకోండి, ఆ సర్పములోనే దేవుని శక్తి ఇమిడి ఉందనుకోండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిజ్కియా కాలానికి వచ్చేసరికి దానికి ఒక గుడి కట్టేసి దానికి ఒక పేరు పెట్టారంట. ఏం పేరు అది? నెహుష్టానను పేరు పెట్టారంట. నెహుష్టానను పేరు పెట్టి దానికి దోపాలు వేస్తున్నారంట. అంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని పూజించేస్తున్నారంట. హిజ్కియా ఏం చేయడం తెలుసా? అది విగ్రహారాధనగా కొట్టేశాడు, పగలగొట్టించేశాడు. దాన్ని కూడా చిన్న భిన్నం చేసేసారంట. ఒకవేళ అది దేవుడు సృజించింది కాబట్టి దేవుని శక్తి దాని మీద ఆపాదించబడితే హిజ్కియా ఏం చేద్దాడు? దాన్ని ఉంచుదుడు. అంటే కేవలం ఏ సర్పం ద్వారా అయితే కరవబడి చనిపోతున్నారో అదే సర్పం ద్వారా వారిలో ఏం కల్పించాలనుకున్నాడంటే విశ్వాసాన్ని కల్పించి వాళ్ళు బ్రతికులాగా దేవుడు ఏర్పాటు చేశాడంతే. అది మొట్టమొదటిగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఎక్కడ మనం ఇందాక చదివిన సంఖ్యాకాండంలో కనిపిస్తుంది ఆ సర్పం. మరలా ఇక్కడ 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కనపడుతుంది. కానీ ఇదే సర్పాన్ని క్రొత్త నిబంధన మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు ప్రభు కూడా సంబోధిస్తాడు. చూడండి ఆ మాట ఎక్కడంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం కాడి నుంచి చూద్దాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు కూడా ఎత్తబడవలెను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు. బైబిల్లో రాసిందంటే 100% కరెక్ట్. అది కూడా యేసే ద్వారా సంబోధించబడిందంటే 200% కరెక్ట్. యేసయ్య ఇత్తడి సర్పాన్ని సాదృశ్యంగా తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే ఇక్కడ జరిగిన సందర్భాన్ని చెప్తాను మీకు. ఇక్కడ మనకు వ్యక్తి కనపడుతూ ఉంటాడు. ఎవరు ఆ వ్యక్తి? నికోదేము అనే వ్యక్తి మనకు కనపడతాడు. ఈ నికోదేము ఎవరంటే ధర్మశాస్త్ర పండితుడు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రభు అంటాడు కదా, యూదుల అధికారి 1 అయితే పరిసయ్యుడు, 2 అయితే 3 ధర్మశాస్త్ర పండితుడు. ఆయన ధర్మశాస్త్ర పండితుడు.
ఈ వ్యక్తి యేసే దగ్గరికి వచ్చాడంట. యేసే దగ్గరికి వచ్చి అంటున్నాడంట, నువ్వు దేవుని యొద్ద దగ్గర నుంచి వచ్చినాడు అని తెలుసు, కానీ ఇప్పుడు దేవుడు తోడుంటేనే కానీ నువ్వు చేయించిన సూచక్రియలు ఎవ్వరు కూడా చేయలేరు కదా. అంటే నీకు దేవుడు తోడున్నాడు కాబట్టి నువ్వు మాత్రమే చేయగలుగుతావు, దేవుడు తోడు లేకపోతే ఎవరము కూడా చేయలేం కదంటే ఆ మాటకి యేసే అంటున్నాడు కదా. అందుకే యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని అతనితో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. దేవునికి స్తోత్రం. క్రొత్తగా జన్మిస్తేనే, క్రొత్తగా అంటే క్రొత్తగా జన్మించడం అంటే అందుకు ఆయన అంటాడు కదా కింద చూడండి, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనేనో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చి అంటున్నాడు కదా, ముసలుడు ఎలా జన్మిస్తాడయ్యా క్రొత్తగాను అంటే, ఆడి ముసలుడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళిపోవాలా? ఈయన ఎవరో ధర్మశాస్త్రంలో పండితుడు ఈయన. కానీ ప్రభు అంటున్నాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుడు రాజ్యం చూడ్డో అని అంటే మళ్ళీ వెళ్ళాలా? ఎలా సాధ్యం అని అంటే అప్పుడు అంటున్నాడు ప్రభువు, ఏమంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ. ఆగండి ఒకసారి. లేదండి, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఏమొచ్చింది, నాకు ఏమొచ్చింది? ఫ్లైట్ టికెట్ వచ్చింది. ఎక్కడికి? పరలోకానికి. అవకాశం ఉందా? బాప్తిసాలు, పెళ్లి బాప్తిసాలు, అది రక్షణ బాప్తిస్మా, పెళ్లి బాప్తిస్మా? ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటుందా? ఎందుకు? ఒకడు మారు మనస్సు పొంది బాప్తిసం పొందితే రక్షింపబడతాడంట. ఒకడు పెళ్లికి సిద్ధపడి పెళ్లి బాప్తిసం పొందితే రక్షింపబడతాడని ఉందా? ఏం చేయాలంట? మారు మనస్సు. మారు మనస్సు అంటే పాపములను ఒప్పుకొని మన మనస్సును నూతనంగా, పాత బండి పక్కనాడేసి కొత్త బండి తెచ్చుకోవడం. మనసు మారిపోవాలంట. మనసు మారిపోవాలంట. ఏ మనసు? మనసు మారడం అంటే అప్పుడు వరకు ఉన్నటువంటి మన ఆలోచనలు మారాలంట, అప్పుడు వరకు ఉన్నటువంటి మన చూపు మారాలంట, అప్పుడు వరకు ఉన్నటువంటి మన క్రియలు మారాలంట, అప్పుడు వరకు ఉన్నటువంటి మన ప్రాధాన్యతలు మారాలంట, అప్పుడు వరకు ఉన్నటువంటి మన వస్త్రధారణ మారాలంట, అప్పుడు వరకు మనం బ్రతికినటువంటి బ్రతికే మారిపోవాలంట. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? పబ్జీ ఆడుతూ బూతులు ఆడేవాళ్ళం. బాప్తిసం తీసుకున్న తర్వాత దీని కాదు ప్రాధాన్యత, మన నాలుకని మనము ఎవరికి అప్పగించినట్టు? దేవుడు. మారు మనస్సు అంటే మన జీవన విధానం మారాలి. మారు మనసు అంటే మన భాష విధానం మారాలి. మారు మనసు అంటే మన బ్రతుకు మారాలి. మారు మనసు అంటే అప్పుడు వరకు లోకాన్ని ఆలోచించినటువంటి మనము దేవుని గురించి ఆలోచించడం ప్రారంభించాలి. అప్పుడు వరకు లోకం కోసం సమయాన్ని వెచ్చించినటువంటి మనము తర్వాత మారు మనసు అంటే దేవుని కోసం సమయాన్ని వెచ్చించాలి. అంతేగాని అక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నేను తీసుకుంటాను. కొంతమంది చేస్తూ ఉంటారు, నేను నా ఫ్రెండ్ బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, పాస్టర్ గారు ఇస్తారా? నీ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు అంటే ఇలా జంటలు కూడా తీసుకున్న బ్యాచ్లు ఉన్నారు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కలిపంట ఒకే రోజు తీసుకోవాలంట, ఒకేసారి ఒకే చోట ఒకే అయ్యగారితో తీసుకోవాలంట. ఈ సెంటిమెంట్లు తయారయ్యాయి. ఇప్పుడు నువ్వు దేనికోసం తీసుకుంటున్నావు అన్నా అంటే మామూలుగా ఇద్దరం తీసుకోవాలనుకుంటున్నావు, మారాలనుకుంటున్నావు. నన్ను ఇద్దరు కలిపి కాదు, నువ్వు మొత్తం విడిచిపెట్టేస్తానంటే రా నీకు ఎత్తానన్నా. నేను జాయింట్ బాప్తిసాలు అయిపోయినాయి. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తీసుకుంటుందని బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ తీసుకుంటుందని గర్ల్ ఫ్రెండ్, ఈ బాప్తిసాలు వచ్చేసినాయి. ఇప్పుడు బాప్తిసం అంటే మారు మనస్సు పొంది లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ధరించుకోవడం, క్రీస్తుని ధరించుకోవడం,
క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. ఇక్కడ నుండి జీవితం నేను కాదు, నాలో క్రీస్తున్నాడు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అనే విశ్వాసముతో బ్రతకడం, అది మారు మనసు అంటే. అది మారు మనసు అంటే. అంతేగాని బాప్తిస్మం అంటే గర్ల్ ఫ్రెండ్ తీసుకుందని బాయ్ ఫ్రెండ్ తీసుకుందని గర్ల్ ఫ్రెండ్, లేదంటే నేను అందరిలో గొప్పోడని చెప్పుకోవడానికి బాప్తీసాలు ఈ కాదు. పెళ్ళిళ్ళకి బాప్తీసాలు, పదవులకి బాప్తీసాలు, ఉద్యోగాలకు బాప్తీసాలు ఈ కాదు. బాప్తీసాలంటే రక్షణ బాప్తీసం, మారు మనసు, టోటల్గా చేంజ్ అయిపోవాలి మన జీవన విధానం. మరొకసారి రండి 3:14-15. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడలేను. నికోదేముతో చెప్తున్నాడు. నికోదేముతో అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగానే జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును ప్రవేశించడో. నిశ్చయముగా చెప్పుచున్నాను, శరీర మూలముగా జన్మించినది, శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. జాగ్రత్తగానండి. ఇప్పుడు నీటి బాప్తిసం తీసుకున్నారో, నీటి ద్వారా జన్మించారో, నీటి ద్వారా రక్షణ బాప్తిసం పొందుకున్నారని అంటే అది కేవలం దేనికి? శరీరానికే. కానీ ఆత్మ బాప్తిసం పొందుకుంటే, ఆత్మ మూలంగా జన్మిస్తే ఆత్మ బాప్తిసం అంటారు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని బాప్తిసాలు పొందుకున్నారో ఆలోచించేయండి. ఇక్కడ అంటున్నాడు కదా, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పునందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటికి విసురునో, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎవడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడునో అలాగే ఉండును. దేవునికి స్తోత్రం. ఆత్మ గాలి శబ్దంతో పోలుస్తున్నాడు, ఆత్మ గాలితో పోలుస్తున్నాడు. అందుకనే చూడండి, మేడ గదిలో కూర్చున్నప్పుడు బలమైన గాలి వంటి శబ్దమో వారి మధ్యకొచ్చింది. ఆరాధనలో మీరు ఎప్పుడైతే ఆసక్తితో ఆరాధన చేస్తారో పరిశుద్ధాత్మ బలమైన గాలి అభిషేకాన్ని పొందుకుంటారు. మనం ఏం చేస్తాం? ఆరాధన ఏముందండి, ఆ ప్రసంగం టైంలో కొద్దిసేపు కూర్చున్నామా లేదా, కూర్చోపోతే మరలా తిడతారేమో, బల్లారాధన కదా, మొదటి నెల కదా, తీసుకోపోతే అడుగుతారేమో. మా మీద వినయం నటించే భక్తి అయితే వద్దు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం మనము? నేను అందుకనే చెప్తా, సమయానికి ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉండాలని. ఎందుకంటే తెలుసా, మీరు సిద్ధపరుస్తున్నారే మా కోసం అనండి, లేకపోతే ఈరోజు అనండి, అది దేవునికి కాదు. అది హెచ్చరించకపోతే శాపం ఎవరి మీదకి వస్తుంది తెలుసా? మన మీదకే. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామంటే దేవుని సన్నిధి కంటే దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకని యేసయ్య అన్నాడు కదా, ఎవరితో? సమరయ స్త్రీతో అంటాడు, శిష్యులు భోజనం పట్టుకొస్తే ఇది కాదే నా భోజనం, దేవుని పని జరిగించడే నా ఆహారము. అది నా ఆహారం. దేవుని పని, దేవుని సన్నిధిలో ఉండడమే నిజమైన ఆహారం. మనం దేనికి ఇస్తున్నాం? ఇక్కడ అంటున్నాడు కదా, ఆ ఆత్మ ద్వారానంట, గాలి ద్వారా అభిషేకం ఎప్పుడైతే వస్తుందో, ఆ గాలి శబ్దం ఎలాగైతే తిరగకుండా ఉంటామో ఆత్మ బాప్తిసం కూడా అలాగే ఉంటుంది. ఆత్మ బాప్తిసం కూడా పొందుకోవాలంటే మనం ఆయన సన్నిధిలో ఖచ్చితంగా నిలబడాలి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు. మళ్ళీ చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఇక్కడికి వస్తే ఇదంతా మాట్లాడిన తర్వాత అదంతా యేసయ్యకిని ఆ యొక్క నికోదేముకి మధ్యన జరిగిన డిస్కషన్లో చూడండి 13వ వచనం కాడికి రండి. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోవాడు ఎవడనో లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడునో నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో అరణ్యములో మోషే దేవుడు ఆజ్ఞాపించగా చేసినటువంటి ఎత్తడి సర్పం, అక్కడ సర్పం కరిచిన వారు దాన్ని ఎప్పుడైతే చూచారో, ఎలా చూచారు? నిదానించి చూచారో వారందరూ కూడా బ్రతుకుతూ ఉన్నారు.
క్రొత్త నిబంధన సంఘానికి క్రీస్తు ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? అరణ్యంలో మోషే ఎలాగైతే సర్పాన్ని ఎత్తాడో, ఇదిగో ఇప్పుడు నా ప్రజలైనటువంటి వారికి, నా ప్రజలైనటువంటి నా జనులైనటువంటి వారు నశించిపోకుండా నిత్య జీవానికి రావాలంటే ఇదిగో నేను ఎత్తబడాలి, నేను మనుష్య కుమారుడిగా ఎత్తబడాలి. అందుచేతే యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణానికి ఎక్కింది. ఎందుకో తెలుసా? ఆ సర్పాన్ని నిదానించి చూచిన వారు ఏ విధంగా అయితే రక్షింపబడ్డారో, యేసుక్రీస్తు ప్రభువుకు సిలువ మరణం మీద గొల్గొత కొండ మీద కలవరి సిలువను అధిరోహించినటువంటి ఆ రక్షణను ఎవరైతే నిదానించి పొందుకుంటారో వారందరూ కూడా ఏం పొందుకుంటారంటే నిత్య జీవాన్ని పొందుకుంటారు. అందుకని అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఆయన బ్రతకుండగానే అంటున్నాడు, ఇదిగో అరణ్యంలో సర్పాన్ని చూచిన వారు ఎలాగైతే బ్రతకారో ఇప్పుడు ఈ జనాంగానికి కూడా బ్రతకాలంటే, ఈ జనాంగం కూడా నిత్య రాజ్యానికి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి. అలాగే అందుకని ఆయన ఎత్తబడ్డాడు. కలువరి సిలువలో ఆ యొక్క త్యాగానికి గాను ఆయన కలువరి సిలువ మీద నిలబడ్డాడు. ఆ సిలువ ప్రతిమ ఈ రోజుకి కూడా, సిలువలో శక్తి కాదు, జాతికి వినండి, సిలువలో శక్తి కాదు, సిలువను అధిరోహించినటువంటి క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి శక్తి ఈరోజు మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. సర్పంలో శక్తి కాదు, సర్పాన్ని చూచినప్పుడు దేవుని శక్తి, విశ్వాసం ఏదైతే కనుగొన్నాడో ఆ విశ్వాసాన్ని బట్టి వారు బ్రతికారు. అంతేగాని సర్పంలో శక్తి లేదో. ఇక్కడ కూడా సిలువలో శక్తి కాదు, సిలువను అధిరోహించినటువంటి క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ నీతి ఈరోజు మనలో పరిశుద్ధతను స్థాపించి నీతిని మనలో స్థిరపరుస్తూ ఉంది. కారణం ఏంటంటే మనము నిత్య రాజ్యానికి చేరాలనేది దేవుడి ప్రణాళిక. నిత్య రాజ్యానికి దేవుని చేరాలని ప్రణాళిక. ఎవరైతే ఈరోజు పాపములో, శాపములో, అతిక్రమములతో, దోషములతో నశించిపోతున్నామో, ఈ పాపం అనే సర్పము మనల్ని హతమారుస్తుందో, ఈ రోగం అనే సర్పము మనల్ని చంపుతుందో, ఈ యొక్క అవిధేయత అనేది మన కూడగట్టుకున్న ప్రతీది కూడా మన మరణానికి తీసుకెళ్తుందో, ఈరోజు మనం ఏం చేయాలంటే ఆ కలువరి శిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభువుని మనం చూసి, వాళ్ళు ఏ రీతిగా అయితే మోషే దగ్గరికి వచ్చి, మోషే ఇదిగో నీకును దేవునికి మేము విరోధముగా మాట్లాడి పాపము చేసామని ఒప్పుకున్నారో ఈరోజు మనము కూడా ఏం చేయాలో తెలుసా? కలువరి శిలువలో మన కోసం త్యాగమైనటువంటి ప్రభు శరీరాన్ని, రక్తాన్ని సమీపిస్తున్నప్పుడు, లేదా ఇంకా బాప్తిసం తీసుకుండా ఉన్నటువంటి నీవు, పాపం ద్వారా నశించిపోతున్నటువంటి నీవు, పాపం ద్వారా, శాపం ద్వారా జీవితాన్ని హతమార్చుకుంటున్నటువంటి నీవు, ఈరోజైనా సిలువని చూస్తే ప్రభు కూడా మనల్ని క్షమించేవాడిగా ఉన్నాడు. మనము కూడా రక్షింపబడే వారిగా ఉన్నాం. అందుకని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అంటాడుగా, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడిని గనుక మనల్ని పాపము నుండి విడిపించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారేమో దేవుడి శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారేమో. దేవుడి శక్తిని దయచేసి తక్కువ అంచనా వేయద్దు. దేవుని శక్తిని దయచేసి తక్కువ అంచనా వేయద్దు. దేవుడు మనకి ఏమీ శిక్షణ ఇవ్వట్లేదు కదండి, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు కదండి, దేవుడు మనకు పెద్దగా ఏమీ పట్టించుకోవట్లేదు, మన ఇష్టానుసారంగా మనం బ్రతికినా ఏదైనా పర్లేదండి అని అనుకుంటున్నారా? చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటను చూచి మనుష్యులు భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. అంటే మనం చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి అతిక్రమాలు, మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం, మనలో ఉన్నటువంటి దేవుని తృణీకరించే విధానం, వీటిని బట్టంట రావాల్సినటువంటి శిక్ష వెంటనే రావట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే భయాన్ని విడిచిపెట్టేస్తున్నామంట. భయాన్ని విడిచిపెట్టేసి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నామంట. అంటే మనస్ఫూర్తిగా తప్పులు చేసేస్తున్నామంట. ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం పాపానికి వెంటనే శిక్ష వచ్చింది అనుకోండి, మనం భయపడేవాళ్ళం. కానీ ఆ శిక్ష వెంటనే రాకపోవడాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే భయాన్ని విడిచిపెట్టేస్తున్నామంట. దేవుని ఎడల భయాన్ని విడిచిపెట్టేసి
ఇంకా గొప్ప శిక్ష, తప్పులు చేస్తున్నామంట మనం. దేవుని సన్నిధికి ఆలస్యంగా రావడం కూడా తప్పే, పాపమే. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా పాపమే. దేవుని సన్నిధిలో అలక్ష్యంగా ఉండడం కూడా పాపమే అంటున్నాడు కదా. దుష్క్రియలకి తగిన శిక్ష శీఘ్రంగా రాకపోవడం చూసి మనుష్యుడు అంట భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నాడంట. మరొక మాట చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కానీ చూడండి. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొందవు. ఏమంటున్నాడు, అర్థమైందా? వెంటనే శిక్ష ఎందుకు ఇవ్వట్లేదనంటే దేవుడు మన పైన అనుగ్రహాన్ని చూపుతున్నాడంట. మీరు చేసినటువంటి తప్పుకు వెంటనే శిక్ష వచ్చిందనుకోండి, ఆ శిక్ష వలన మనం ఏమైపోతాం? నశించిపోతాం. దేవుడంట వెంటనే ఇవ్వకుండా నువ్వు మారు మనసు పొందాలని అనుగ్రహం కలిగి ఉన్నాడంట, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట, సహనాన్ని కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత సహనంతో ఎదురు చూస్తున్నాడు మన కోసం. మనం అనుకుంటున్నాం కదా, దేవుడు పట్టించుకోవట్లేదు, మనం ఎన్ని చేసినా ఎవరో చూడట్లేదో అని అనుకుంటున్నారా? వాళ్ళు మాట్లాడిన మాటలే వినగలిగినటువంటి దేవుడు మీరు ఏం చేస్తున్నారో చూడడా? దేవుడు అనుగ్రహం ఎందుకో తెలుసా? నువ్వు మారు మనసు పొందుతావని దీర్ఘశాంతముతో సహనముతో ఎదురు చూస్తున్నాడంట. అదొక సమయం ఉంది, తర్వాత ఆ సమయం దాటిపోయిన తర్వాత చూడండి, నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడుకు దినము ఎందే నీకు నీవే ఉగ్రతను. ఆ దేవుని ఉగ్రత వచ్చే వరకు కూడా ఆగుతలేదంట. నువ్వు చేసిన తప్పులను బట్టి, పాపాలను బట్టి, శాపాలను బట్టి, అతిక్రమాలను బట్టి, అవిధేయతను బట్టి, అల్ప విశ్వాసాన్ని బట్టి, దానికంటే ముందు మనకు మనమే తెచ్చేసుకుంటున్నామంట శిక్ష. ఈరోజు అవకాశం ఉంది. అరణ్యములో ఎత్తడి సర్పం ఎత్తైనప్పుడు సర్పం కరిచిన వారు ఆ ఎత్తడి సర్పాన్ని నిదానించి చూచినప్పుడు ఎలాగైతే బ్రతికారో, ఈరోజు మారు మనసు పొందకుండా దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి తృణీకరిస్తూ దేవుడు చేసిన మేళ్లను ఎరుగగా దేవుణ్ణే సణుగుకుంటూ దేవుని సన్నిధిని విరిచిపెట్టి తిరుగుతుంటే గనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కూడా ఎత్తడి సర్పం ఎలాగైతే ఎత్తబడిందో, ఈరోజు నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, నీ పాప క్షమాపణ కొరకు, నా పాప క్షమాపణ కొరకు కూడా ఆయన కలువరి సిలువలో ఆయన వేలాడుతూ ఎత్తబడుతున్నాడు. ఈరోజు వాళ్ళు ఒప్పుకున్నట్టుగా ఈరోజు మనము కూడా ఒప్పుకోగలిగితే, ఈరోజు దేవునికి వ్యతిరేకంగా నేను ఈ తప్పు చేశానే, దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం చేశానే, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యపరిచానే, దేవుడు అంటే భయభక్తులు లేకుండా జీవిస్తున్నానే, దేవుడిని ఎన్నోసార్లు దూషించానే అని నువ్వు దేవుని సన్నిధిలో కలువరి శిలువలో వేలాడుతున్న క్రీస్తు వైపును నిదానించి చూసి ఒప్పుకోగలిగితే ఈరోజు ప్రభు కూడా మేము క్షమిస్తాడు. మనం తప్పు చేసిన శిక్ష రావట్లేదని అనుకుంటున్నారేమో, కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడంట. దీర్ఘశాంతముతో సహనముతో ఎదురు చూస్తున్నాడంట మనం మారతామేమోనని. అలా మారకుండా ప్రభు ఉగ్రత రాకముందే మనం చేసిన తప్పులకి, పాపానికి, అతిక్రమాలకి మనకు మనమే శిక్షను తెచ్చేసుకుంటున్నామంట. ఈరోజు అవకాశం ఇవ్వబడింది. ఎత్తడి సర్పము యేసుక్రీస్తు ఉన్నాడు. పాత నిబంధనలో అక్కడ ఎత్తబడి ఇజ్రాయేలు ప్రజల ముందు అరణ్యంలో ఎత్తబడిన ఎత్తడి సర్పం ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఈరోజు అదే యేసుక్రీస్తు ప్రభు గొల్గొతా కొండ మీద కలువరి శిలువలో ఎత్తబడ్డాడు. మనందరి కొరకు రక్షణ ప్రణాళికను జరిగించాడు. ఆయన్ని విశ్వసించి ఆయన నిదానించి చూచితే గనుక మనకేమొస్తుందంటే మనలో రక్షణ వస్తుంది, మనలో జీవం వస్తుంది, మనలో ఆత్మానుసారమైనటువంటి జీవితము మనలో వస్తుంది. కాబట్టి విన్న మాటలను బట్టి ఒకసారి మనము కూడా వారికిలాగా ఒప్పుకుందాం. మా తండ్రి నీకు వందనాలు ప్రభా, నన్ను విత్తబడిన మాటలను బట్టి, నన్ను అరణ్యంలో ఎత్తబడిన ఎత్తడి సర్పం ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను కరిచిన పామును బట్టి వారు ఏ రీతిగా నిదానం చూచినప్పుడు రక్షింపబడ్డారు ప్రభా, మేమును కూడా ఈరోజు ఎత్తడి సర్పముగా నన్ను జీవం కలిగిన జీవ ప్రదాతగా కలువరి శిలువలో ఎత్తబడ్డావు గొల్గొతా కొండ మీద ప్రభా. నేను నిదానం చూస్తున్నాం. మా తప్పులు, మా పాపాలు, మా శాపాలు, మా అతిక్రమాలు, మా దోషాలు, మా అల్ప విశ్వాసం, మా అతిక్రమణాలు నాన్న మా యందు
నాన్న భయం భక్తి లేని జీవితం, వీటన్నిటిని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని కూడా క్షమించి మాలో నీ జీవాన్ని నింపి నిత్య జీవపు రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేయమని, జీవ ప్రదాతగా మా కొరకు ప్రాణాన్ని అర్పించిన యేసయ్య నీ జీవం ద్వారా మమ్మల్ని బ్రతికించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.